50,000 లక్ష కోట్లు అనేది మనం ఫస్ట్ ఫేజ్ కింద 21 కిలోమీటర్ తీసుకున్నారు. 21 కిలోమీటర్కు 6 నుంచి 7,000 కోట్లు అవుతున్నాయి. ఓకే, మొత్తం 55 కిలోమీటర్లు ఉంటే 55 కిలోమీటర్లకు 21 కిలోమీటర్కు 6-7 కోట్లు అయితే ఇంకా 2 ఫేజులు తీసుకున్నా 20,000 కోట్లు అవుతాయి. దాంట్లో ఎక్కడ అభివృద్ధి జరగలేదు, లేకపోతే ఎక్కడ దోసుక తిన్నారో ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ విఘ్నతకే వాళ్ళకి ఎంత తెలివి ఉందో, ఎన్ని అబద్ధాలు ఆడుతారో చెప్తున్నాం. రెండో విషయము, మూసి మధ్యన ఉండి బౌండరీలు ఫిక్స్ ఉన్నమాట అందరికి తెలిసిన విషయమే కదా, మీకు కూడా తెలుసు కదా. మూసి మధ్యలో ఉన్నోళ్ళు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే సంతోషంగా పోతున్నారు. వాళ్ళకి ఎవరికి కడుపు మంట లేదు, వీళ్ళకే కడుపు మంట. ఇది చేస్తే హైదరాబాద్లో మాకు ఎక్కడ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో లొల్లి పెడుతున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా మూసి వద్దని చెప్తలేరు. మూసి కావాలంట, మూసిలో మధ్యన ఉన్నోని ఎవరిని తీసేయొద్దంట. మరి అదెక్కడనేమో, లేకపోతే మూసీలు ఉన్నోనికి తీసుకుపోయి మూసి అవతలు ఉన్న ఇల్లు గులగొడుతురా ఎవరన్నా ఉంటే బఫర్ జోన్ వరకు మార్కింగ్ చేసి ఉండవచ్చు. అది కూడా మూసి ఎంతైతే పారుతుందో ఆ ఏరియా వరకే ఫస్ట్ ఫేజ్లో తీసేస్తున్నారు. తర్వాత అవసరం ఉంటే బఫర్ జోన్ దాకా యాజ్ పర్ నామ్స్ ఏది ఉంటే అది వాళ్ళే అసెంబ్లీలో మాట్లాడారు. నోటీస్ ఇచ్చేది లేదు, ఏం లేదు, నిర్దాక్షిణంగా రాత్రి కూలగొట్టమని కేసీఆర్ మాటలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి కదా, కేటీఆర్ మాటలు ఉన్నాయి. ఇవాళ ఆయనేమో కూలగొట్టమనేటోడు ఇవాళ వద్దని ఏ రకంగా అంటాడు. కానీ వాస్తవానికి హైడ్రా ఎఫెక్ట్ జిహెచ్ఎంసీ వెనకాల పడదంటారా? ఇప్పుడు హైడ్రా అంటే కబ్జాలు. ఇప్పుడు మా ఎల్బీ నగర్లోనూ 3-4 చెర్లు సుధీర్ రెడ్డి కబ్జా పెట్టాడు, అమ్ముకున్నాడు ప్లాట్లు చేసి. సుధీర్ రెడ్డి మా బైర్మల్ కూడా చెరువు 2 ఎకరాలు కబ్జా పెట్టారు వాళ్ళే. ఓకే, ఆయనకే ఉంది ఇప్పుడు అది కూడా. ఇలాంటివన్నీ హైడ్రా ఉండాలంటారా వద్దంటారా మీరు చెప్పండి. హైడ్రా చేస్తున్న పని ఏంది? వేరే వాళ్ళదైతే గుంజుకోరు కదా. చెరువులు ఉంటే చెరువులు, లేకపోతే నాళాలు ఉంటే నాళాల మీద తీసేయాలనే ఆలోచన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పాడు. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వాళ్ళకి మాకు అదే తేడా, వాళ్ళ కడుపు మంట అదే. వాళ్ళు చేయలేకపోయినాం, మేము వీళ్ళు చేస్తే మాకు పుట్టగతులు ఉండవు. హైదరాబాద్లో దాదాపు ఇలా 55-60 సీట్లు కాబోతున్నాయి హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల. ఇంకా మాకు తలెత్తుకొని తిరగలేమా మూసి చేస్తానే భయంతో వాళ్ళు పెడబొబ్బలు పెడుతున్నారు. రైట్, ఇది నాటి కార్యక్రమం. చూస్తుండే రాజు న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.